డాక్టర్ ఈ రోజు హలో డాక్టర్లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు మనతో పాటే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. థైరాయిడ్ సమస్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. అసలు థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, డాక్టర్ అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో డాక్టర్, రీసెంట్ టైమ్స్లో కూడా థైరాయిడ్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాము. చాలా మంది థైరాయిడ్ సమస్యతో ఇన్ఫాక్ట్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు థైరాయిడ్ సమస్య అనేది ఎందుకు వస్తుందంట, లైక్ వాట్ ఫ్యాక్టర్స్? థైరాయిడ్ అనేది బేసిక్గా మనకంటే ఈ మెడ భాగం దగ్గర ఉండే ఒక బటర్ఫ్లై ఆర్గన్ కదా. ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్, మెటబాలిక్ డిజార్డర్ అని కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి మనకి అంటే వంశపారపర్యంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా థైరాయిడ్ గ్రంథిలో, లేదంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే అంటే మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ హైపోథైరాయిడిజం కానీ, హైపర్ థైరాయిడిజం కానీ ఉన్నప్పుడు, లేదంటే సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఆడవాళ్ళలో వచ్చే హార్మోనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. అట్ ద సేమ్ టైం ఒబేసిటీ. ఈ మధ్యకాలంలో చాలామందికి వాళ్ళకు ఉండాల్సిన బిఎంఐ కన్నా చాలా ఎక్కువగానే ఉంటూ ఉన్నారు. సో ఈ కండిషన్స్లో కూడా మనకి బిఎంఐ పెరగటం వల్ల కూడా మనకి థైరాయిడ్ మీద ఎఫెక్ట్ అవ్వటం, ఆడవాళ్ళలో వచ్చే నెలసరి సమస్యల వల్ల థైరాయిడ్ గ్రంథి మీద ఎఫెక్ట్ చూపించటం, అట్ ద సేమ్ టైం మానసిక ఒత్తిడి చాలా లాంగ్ టర్మ్లో ఉండటం. అంటే ఒక 5-6 months నుంచి బాగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండటం, ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్న కండిషన్స్లో కూడా మనకి థైరాయిడ్ సమస్యలు, థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా రేర్ కండిషన్స్లోనే అంటే పుట్టుకతో కూడా కొంతమందికి థైరాయిడ్ గ్రంథి ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే దానిలో వాపు రావడం, నాటిస్ లాగా ఉండడం చూస్తాం. కానీ విచ్ ఇస్ ఇన్ వెరీ లెస్ పర్సెంటేజ్. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో థైరాయిడ్ రావడానికి గల కారణాలంటే ఇవి హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, పిట్యూటరీ గ్రంథిలో ఏమైనా ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఎండోక్రైనల్ సిస్టంలో ఏమైనా ఇబ్బంది పెట్టడం వల్ల కావచ్చు, ఓవర్ మెడికేషన్స్, ఎనీ అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కూడా మనకి ఈ థైరాయిడ్ సమస్యలు అనేది బాగా ఈ మధ్య కాలంలో అంటే వన్స్ ఇన్ ఒక 50 members ఆఫ్ ఫీమేల్స్లో తీసుకుంటే మనకి కనీసం ఒకరి నుంచి 2-3 కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అలా అని మేల్స్కి రాదా అంటే వస్తుంది, బట్ ప్రపోర్షనేట్గా తీసుకుంటే వెన్ కంపేర్ టు ద ఫీమేల్స్, మేల్స్లో కొంచెం ఈ కండిషన్ మనకి తక్కువనే చెప్తామండి. ఓకే, ఒక పర్టికులర్ ఏజ్ ఏమైనా ఉంటుందా డాక్టర్? అంటే ఈ ఏజ్ గ్రూప్లో బయటపడుతుంది థైరాయిడ్ సమస్య అనేది, లేదంటే? థైరాయిడ్ అనేది మధ్య వయస్కుల నుంచి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మనకి 25 తర్వాత ప్రెగ్నెన్సీస్, ఎస్పెషల్గా ఆడవాళ్ళు తీసుకుంటే మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి లాస్ట్ ట్రైమిస్టర్ అంటే 1, 2, 3 ఉంటాయి కదా, ఎప్పుడైనా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒకప్పుడు ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా తక్కువగా కనిపించేది థైరాయిడ్ సమస్య అనేది. బట్ ఇప్పుడు చాలా వరకు ఏదో ఒక ట్రైమిస్టర్లో, అట్లీస్ట్ లాస్ట్ ట్రైమిస్టర్లో అయినా థైరాయిడ్ గ్రంథి ఎఫెక్ట్ అవ్వడం అనేది గమనిస్తూ ఉన్నాం. సో వయసు పరంగా తీసుకుంటే మనకి ఆన్ యావరేజ్గా 30 to 15 బిట్వీన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. బట్ అలా అని కంపల్సరీగా అప్పుడే వస్తుందని కూడా లేదు. బట్ ప్రపోర్షనేట్గా అది కరెక్ట్ ఏజ్. కానీ ఈవెన్ కొంతమందికి మెనోపాజ్ తర్వాత కూడా థైరాయిడ్ సమస్య వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ హెరిడిటరీ స్ట్రాంగ్గా హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ ఉంది అన్న వాళ్ళు మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఎంత హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసినా కూడా వాళ్ళకి మళ్ళీ 50, 55, 60 తర్వాత కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకని మనకి ఎక్కువగా థైరాయిడ్ సమస్యని మధ్య వయస్కుల్లో చెప్తూ ఉంటాం. కాబట్టి బేసిక్గా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా చాలా వరకు ఇబ్బంది, నెలసరిలో సమస్యలు రావటం, అంటే ఒకేసారి బరువు అనేది బాగా పెరిగిపోవటం వల్ల మళ్ళీ ఇంటర్న్గా బ్లడ్ ప్రెషర్ పెరగటం, షుగర్ ఎఫెక్ట్ అవ్వటం, పీసీఓడి లాంటి సమస్యలు, గర్భసంచిలో వాపు రావటం, లేకపోతే మన గర్భసంచిలో పుండ్లులాగా ఫామ్ అవ్వటం, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వటం, సిస్ట్ ఫామ్ అవ్వటం, సంతానలేమి సమస్యలు అనేది వస్తూ ఉంటాయండి. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు ఈ థైరాయిడ్ అనేది టైప్స్లో ఏమైనా ఉంటుందా, లేకంటే? థైరాయిడ్లో ఎక్కువగా మనము అంటే కామన్గా చూసే వెరైటీస్ వచ్చేసరికి హైపోథైరాయిడిజం అని చెప్తూ ఉంటాము. అంటే ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ అనేది లెస్గా ఉంటూ ఉంటుంది. సో ఆ కండిషన్లో మనకి హైపోథైరాయిడిజం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు చూస్తే మనకి హైపోథైరాయిడిజం ఇస్ అ కామన్ వెరైటీ. దెన్ నెక్స్ట్ తీసుకుంటే హైపర్ థైరాయిడిజం, అంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ అ థైరాయిడ్ హార్మోన్స్ అనేది ఉండటాన్ని హైపర్ థైరాయిడిజం అంటూ ఉంటాం. దీనిలో మెటబాలిజం బాగా విపరీతంగా పెరిగిపోయి అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ సెకండ్ వెరైటీ. ఇంకా కొంతమందిలో అంటే చాలా తక్కువ మందిలో థైరాయిడ్ నాడ్యూల్స్ అని చూస్తూ ఉంటాం. అంటే ఈ గ్రంథి దగ్గర మనకి కొంచెం వాపులాగా రావటం, అంటే ఒకవైపు కావచ్చు, 2 వైపులా కావచ్చు. కొంతమందికి యూనిఫామ్గా 2 వైపులా కూడా వస్తూ ఉంటుంది. కాకపోతే కొంత ఎక్కువగా ఒకవైపు, తక్కువగా 2 వైపు ఉంటూ ఉంటుంది. సో దట్ ఈస్ అ థైరాయిడ్ నాడ్యూల్. అండ్ గాయిటమ్ ఇంకా తక్కువ వెరైటీ. అది అంటే మనకి టోటల్గా థైరాయిడ్ గ్లాండ్ అనేది వాపు వచ్చేయటం,
సో ఐరన్ డెఫిషియన్సీ అని చెప్తూ ఉంటాం. సో ఇది కూడా చాలా వరకు ఈ మధ్యకాలంలో కేసెస్లో చూస్తూ ఉన్నాం. నేను వెరీ 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 లెస్ పర్సెంటేజ్ లైక్ థైరాయిడ్ క్యాన్సర్స్, అంటే ఈ నాడ్యూల్స్ ఎక్కువ రోజులుగా ఉండి ప్రెగ్నెన్సీ హిస్టరీ ఏమైనా ఫ్యామిలీలో ఉన్నా మనకి ఇది మైట్ టర్న్ అవుట్ ఇంటూ థైరాయిడ్ క్యాన్సర్స్ అండి. వి హావ్ అ కాల్ డాక్టర్ ఏసమ్మ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా. మేడం గారు చెప్పండి. అది మాకు థైరాయిడ్ ఒక 5-6 సంవత్సరాలు పెట్టి ఉంటుంది మేడం. ఓకే అమ్మా. 5-6 సంవత్సరాలు పెట్టి ఉంటుంది. మేడం టాబ్లెట్ అయ్యే వాడుతున్నాను నేను ఇప్పుడు వాటికి. మరి మా అమ్మాయికి అయితే నా కూతురికి అయితే మేడం 100% టాబ్లెట్ వాడుతుంది. మరి రెండో కాన్పు వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. తొలి కాన్పు కూడా థైరాయిడ్ ఉంది. ఓకే. రెండో కాన్పు కూడా థైరాయిడ్ ఉంది. మరి ఆపరేషన్ జరగలేదు. మరి 10 నెలల వరకు బాబుకు 10 నెలలు వచ్చినాయి, ఆపరేషన్ జరగలేదు. థైరాయిడ్ పెరిగింది. థైరాయిడ్ అయితే పెరిగింది మేడం, మరి ఆపరేషన్ చిన్న ఆపరేషన్ జరగటం లేదు. అంటే ఏమంటున్నారు ఇప్పుడు? మీ కూతురు 10 months ప్రెగ్నెన్సీ అంటున్నారా? ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. బాబుకి 10 నెలలు వచ్చేసాయి. ఓకే. మరి ఆపరేషన్ ఇంతవరకు ఆపరేషన్ జరగలేదు. థైరాయిడ్ ఉందని ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ అంటే ఏదంటున్నారు? ఫ్యామిలీ ప్లానింగ్ అంటున్నారా? బిడ్డలు లేకుండా అదే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవచ్చమ్మా. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఎలాగో మీ అమ్మాయి వాడుతోంది కదా, టాబ్లెట్స్ వాడుతోంది. ఆ టాబ్లెట్ వాడుతున్నప్పుడు థైరాయిడ్ కంట్రోల్ ఉంటే అంటే ఈ పుల్లలు పుట్టకుండా ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోతే చిన్న ఆపరేషన్ అంటాం కదా, అది చేసుకోవచ్చు అమ్మ, ప్రాబ్లం లేదు. లేదు మళ్ళీ కాంప్లికేషన్స్ అది ఇది అంటే మీ వాళ్ళ హస్బెండ్కి అంటే మీ అల్లుడి గారికి కూడా చేసుకున్న జస్ట్ ఒక 10 to 15 minutesలో అయిపోతుంది. మీ అమ్మాయి అంటే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీ అల్లుడు గారు చేసుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోతుందమ్మా. ఎవరో ఒకరు చేసుకోమని చెప్పండి. బట్ థైరాయిడ్కి అంటే పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్కి అయితే సంబంధం ఏమీ లేదు. ఎస్. అండ్ డాక్టర్, థైరాయిడ్ సమస్య వచ్చింది అని చెప్పి లైక్ పేషెంట్ ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు? ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి? దీనిలో మనకి వెరైటీ ఆఫ్ థైరాయిడ్ని బట్టి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ హైపోథైరాయిడిజం మనకి ఫస్ట్ ఏంటంటే బరువు పెరగటం, వెయిట్ అనేది సడన్గా పుట్ ఆన్ అవ్వటం. అప్పటి వరకు నార్మల్గా ఉన్న బరువు కాస్త కొంచెం హెవీగా అవ్వటం, అంటే ఒక నెలలోనే 3-4 kilos వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వడం చూస్తూ ఉంటాము. అండ్ ఆడవాళ్ళలో తీసుకుంటే నెలసరిలో సమస్యలు రావటం, అంటే అప్పటి వరకు రెగ్యులర్గా ఉన్న పీరియడ్ వన్స్ ఇన్ 35, 40, 45, 50 days ఇట్లా, లేదంటే అస్సలు రాకపోవటం, లేకపోతే నెలలోనే 2-3 సార్లు రావటం, లేదంటే వచ్చినా కూడా జస్ట్ స్కాంటీ పీరియడ్స్ ఉండటం, కనిపించి వెళ్ళిపోవటం, మంచిగా నార్మల్ ఫ్లో కాకపోవటం, ఇవి కూడా లక్షణాలు. అండ్ హెయిర్ ఫాల్ విపరీతంగా ఉండటం, స్కిన్ అనేది కొంచెం డ్రై అవ్వటం అనేది మనం హైపోథైరాయిడిజంలో చూసే మొదటి సిమ్టమ్. అండ్ పిగ్మెంటేషన్, అంటే మెడ చుట్టూతా కానీ ఆర్మ్ బిట్స్లో కానీ ఫోల్డింగ్ ఏరియాస్లో కానీ మనకి కొంచెం స్కిన్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం టైర్డ్నెస్, అంటే ఎంత ఫుడ్ తీసుకుంటున్నా కూడా మనకి అంటే ప్రాపర్ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నా కూడా విల్ గెట్ ద వీక్నెస్. అథ్రాల్జియా అనేది కూడా చాలా వరకు మనకి ఇందులో కనిపించే సిమ్టమ్. అండ్ కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య కూడా మనకి ఎక్కువగా థైరాయిడ్లో గమనిస్తూ ఉంటాము. ఇది నెలసరిలో కూడా సమస్యలు రావడం వల్ల సంతానలేమి సమస్యలు కూడా మనం హైపోథైరాయిడిజంలో చూస్తాం. ఇవన్నీ ఏంటంటే దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఆఫ్ ద పేషెంట్స్లో చూసే సిమ్టమ్స్. అదే హైపర్ థైరాయిడిజంలో సిమ్టమ్స్ కొంచెం వేరుగా ఉంటాయి. ఇందులో ఏంటంటే ఎంత ఆకలి అనేది, మెటబాలిజం అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఆకలి విపరీతంగా ఉంటుంది మనకి, అంటే రెస్పిరేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది, పాల్పిటేషన్స్ వస్తూ ఉంటాయి, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. ఎంత తింటున్నా కూడా బరువు అనేది తగ్గిపోవటం, అంటే బరువు తగ్గే థైరాయిడ్ అంటాం కదా, దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాం. ఇందులో ఏంటంటే కంప్లీట్లీ ఆపోజిట్ టు ద హైపోథైరాయిడిజంలో ఉన్నట్టుగా అక్కడ కాన్స్టిపేషన్ ఉంటుంది. అదే హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే లూజ్ మోషన్స్ కానీ డయేరియా కానీ ఉంటుంది. అంటే రోజుకి 3-4 సార్లుగా 5 సార్లు వెళ్తూనే ఉంటారు. ఇమీడియట్లీ ఐబిఎస్ సిమ్టమ్స్ లాంటివి కూడా ఉందేమో అని ఒక సస్పెక్ట్ చేసేంత మోషన్స్ అనేది మనకి హైపర్ థైరాయిడిజంలో ఉంటుంది. ఇందులో కూడా టైర్డ్నెస్ ఇస్ కామన్. అండ్ అంటే మనకి హార్మోనల్ ఇష్యూస్, అంటే లైక్ పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ రావడం కామన్, హెయిర్ ఫాల్ అనేది కామన్గా ఉంటుంది. అదే చిన్నపిల్లలు తీసుకుంటే మన చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో థైరాయిడ్ వస్తూ ఉంది కాబట్టి
వాళ్ళలో ఏంటంటే మానసికంగా ఎదుగుదల అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, మెమరీ అనేది వీక్గా ఉంటుంది, ఎంత చదివింది గుర్తు లేకుండా ఉండటం, అంటే స్టెబిలిటీ కూడా ఉండదు, ఎక్కువగా హైపర్ యాక్టివ్ ఉండటం, ఇవన్నీ కూడా మనం హైపర్ థైరాయిడిజంలో చూసే లక్షణాలు. అదే గాయిటర్ అంటే దాదాపుగా సిమ్టమ్స్ అవే ఉన్నప్పటికీ ఇందులో పెద్దగా వెయిట్ పుట్ ఆన్ అయిపోవటం ఇవన్నీ ఏమీ ఉండదు. థైరాయిడ్ గ్రంథి వాచినంత మాత్రాన మనకి థైరాయిడ్ లెవెల్స్లో అంటే హార్మోన్స్లో అప్స్ అండ్ డౌన్స్ రావాల్సిన అవసరమేం లేదు. TSH పెరిగిపోవటం లేదా T3 T4 పెరగడం అనేది ఏమి లేకున్నా కూడా మనకి థైరాయిడ్ గ్రంథి అనేది వాపుకి గురవుతూ ఉంటుంది. సో ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ఎనీ ఐరన్ డెఫిషియన్సీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎనీ మేజర్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ విల్ బి దేర్. సో దానిలో అంటే వాపు అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ సిమ్టమ్స్ చూసి డాక్టర్స్ని అప్రోచ్ అయినప్పుడు సో ఉండే ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్, లైక్ కన్ఫర్మ్ చేయడానికి అయితే మనకి బేసికల్లీ థైరాయిడ్ ప్రొఫైలే చేపిస్తాము. ఈ వెయిట్లో చేంజెస్ వస్తున్నాయి, పీరియడ్స్లో చేంజెస్ వస్తున్నాయి, ఈవెన్ మేల్స్లో తీసుకుంటే ఈడీ ఇష్యూస్ అంటాం, PME ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఇష్యూస్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ, సెక్షువల్ వీక్నెస్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ మేల్స్లో కనిపించినా కూడా ఇమీడియట్గా ఫస్ట్ చేసే టెస్టే థైరాయిడ్ టెస్ట్. దానిలో మనం థైరాయిడ్ ప్రొఫైల్ అని చెప్తూ ఉంటాం, అంటే T3 T4 TSH చేస్తాం, తర్వాత యాంటీ TPO చేస్తాం, అంటే వాళ్ళకి థైరాయిడ్ గ్రంథి ఎంతవరకు పనిచేస్తుంది అనేది చెప్పే టెస్ట్. దాదాపుగా ఈ మధ్య కాలంలో అందరూ డాక్టర్స్ రాస్తున్నారు, ఒకసారి ఈ T3 T4 TSHలో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే దెన్ దెల్ గో ఫర్ ద యాంటీ TPO టెస్ట్. అది చేసిన తర్వాత ఒకసారి అంటే మెడ దగ్గర ఏదైనా వాపు ఉంది అన్నప్పుడు దెల్ గో ఫర్ ద USG స్కాన్ ఆఫ్ ద నెక్, అంటే నాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా, గాయిటర్ ఏమైనా ఉందా, ఏమైనా వాపు ఎందువల్ల వస్తుందనే చేయిస్తాము. మరి నాడ్యూల్ ఏమైనా బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుందంటే FNAC చేపిస్తాం, అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ అని. అది నార్మల్ గ్రంథేనా లేకపోతే నాడ్యూలా లేకపోతే ఏదైనా క్యాన్సర్కి సంబంధించిన గడ్డన అనేది కూడా మనం FNAC చేయిస్తాం. ఇవి లేటర్ ఆన్ మనకి ఆ సిమ్టమ్స్ మనకి వారికి ఉన్న కండిషన్ని బట్టి చేపిస్తాం. ఫస్ట్ థైరాయిడ్లో చేయించేది థైరాయిడ్ ప్రొఫైల్, తర్వాత ఫ్రీ T3 ఫ్రీ T4 అని చేపిస్తాం. కానీ విచ్ ఈజ్ ఇన్ వెరీ రేర్ కండిషన్స్లో విల్ డూ, అంటే ఎక్కువ రోజులుగా వాళ్ళకి అలానే ఉంటుంది, అసలు ఏం తగ్గట్లేదు అన్నప్పుడు విల్ డూ దాట్. ఓకే, సో డాక్టర్ అంటే ఈ థైరాయిడ్ సమస్య ఉంది అన్నప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు చాలామంది, అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా. సో అలా ఇగ్నోర్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి అంటారా, అంటే స్టేజెస్ లాగా అసలు ఏమైనా ఉంటుందంటారా? స్టేజెస్ అనేది ఏమి ఉండదు, సిమ్టమ్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, లెవెల్ ఆఫ్ హార్మోన్స్ అనేది పెరుగుతాయి. అంటే ఇప్పుడు TSH అనేది యూజువల్గా ఒక హెల్దీ పర్సన్లో తీసుకుంటే అకార్డింగ్ టు ద డయాగ్నోస్టిక్ స్కేల్ని బట్టి 4.5 నుంచి 5.5 ఇస్ అ మ్యాక్సిమం. ఓకే, సో కొన్ని డయాగ్నోస్టిక్ ఇప్పుడు విజయ్ తీసుకుంటే 4.5 చేస్తాడు, తపాడియా తీసుకుంటే 5 వరకు ఓకే అంటాడు, లూసిడ్ తీసుకుంటే 5.5 వరకు ఓకే అంటారు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ యొక్క రిఫరెన్స్ రేంజెస్ని బట్టి 5.5 వరకు ఉండొచ్చు TSH అనేది హైపోలో. అదే మనకి అంతకంటే ఎక్కువగా ఉందంటేనే మనం థైరాయిడ్ ఉంది స్టార్ట్ అవుతుంది లెవెల్స్ని బట్టి చెప్తాం. అదే ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారు కొంతమంది, ఇప్పుడు 6-7 ఉంది కదా, డైట్ మార్చుకుందాం, ఎక్సర్సైజ్ చేద్దామని కొన్ని కండిషన్స్లో తగ్గుతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చే జెస్టేషనల్ హైపోథైరాయిడిజం కానీ హైపర్లో మ్యాక్సిమం పోస్ట్ డెలివరీ కన్సీవ్ అయిన తర్వాత ఫీడింగ్ ఉంది అంటే డెఫినెట్గా నార్మల్ అయిపోతుంది. సో అలాంటి కండిషన్సే కదా, థైరాయిడ్ ఏమి పెద్దగా ఈ బీపీ షుగర్ లాగా ఇమీడియట్ ఎఫెక్ట్ చేయదు. సో విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, మళ్ళీ ఒక 2 months తర్వాత 3 months తర్వాత వెయిట్ చేసి డైట్ చేసి తగ్గించుకున్న వాళ్ళు ఉంటారు. బట్ తెలియక ఏం కాదులే అని అన్నీ తినేసి బాగా పెరిగిపోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో పెరగడం అనేది అంటే మనకి సింగిల్ డిజిట్లో ఉన్న TSH లెవెల్స్ కానీ మనకి డబల్ టు ద నార్మల్ వాల్యూస్కి ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే దెర్ ఆర్ సమ్ కేసెస్ ఈవెన్ TSH అనేది 500, 600, 700 కూడా ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది థైరాయిడ్ అనేది ఇమీడియట్గా చూపించకపోవచ్చు, కాకపోతే ఇట్స్ లైక్ అ స్లో పాయిజన్. సో అదేంటంటే మన బాడీ ప్రతిదీ అంటే హార్ట్ బీట్ కూడా దాని మీద డిపెండ్ అవుతుంది, మనం రెస్పిరేషన్ ఎంత తీసుకోవాలనేది అది ఎంత హెల్తీగా ఉంది ఆ గ్లాండ్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఒక్కసారి ఆ గ్రంథిలో అబ్నార్మాలిటీ వస్తుంది అంటే డెఫినెట్గా ఈ సిస్టమ్స్ అన్ని డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం లేకపోతే సిమ్టమ్స్ ఆఫ్ థైరాయిడ్ మాత్రమే కాకుండా అదర్ సెకండరీ సిమ్టమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే డైజెస్టివ్ సిస్టమ్ కంటే అసిడిటీ, హైపర్ అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, పెప్టిక్ అల్సర్స్ లేకపోతే ఇరోజన్స్, యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి అలోపేషియా ఏరియేట్ ఎలాంటి కండిషన్స్, హైపర్ పిగ్మెంటేషన్ రావటము లేకపోతే నార్మల్గా కార్డియాక్ ఇష్యూస్ కూడా లాంగ్ టర్మ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ని ఎవ్వరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి.
ఎగ్జాక్ట్లీ ఎస్. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి థైరాయిడ్ సమస్య? అండ్ డాక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హైపోథైరాయిడ్కి అలాగే హైపోథైరాయిడ్కి రెండింటికి కూడా డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్, సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే అసలు ఎలా ఉంటుంది జనరలైజ్ చేస్తే? ఇది అదర్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ లాగా, అదర్ ట్రీట్మెంట్స్ లైక్ అలోపతి లాగా ఉండదు. కంప్లీట్గా అది హైపో కానివ్వండి, హైపర్ కానివ్వండి, నాడ్యూల్స్ ఆర్ వాట్ ఎవర్ ద డిజార్డర్స్ ఆఫ్ ద థైరాయిడ్, డెఫినెట్గా మేము వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని బట్టే వేస్తాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఎవరికి థైరాయిడ్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ హైపోథైరాయిడిజం, థైరోనామ్ అని, థైరాక్సిన్ అని, ఎల్ట్రాక్సిన్ అని ఇస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క లెవెల్స్ని బట్టి 12.5, 25, 200, 150, 200 కూడా ఇస్తూ ఉంటారు. అదే హైపర్ థైరాయిడిజంలో నార్మల్గా నియోమర్కజోల్ అనే ట్యాబ్లెట్ కామన్, అది 100 మందికి వస్తే 100 మందికి అదే ట్యాబ్లెట్ ఉంటుంది. బట్ వెరాజ్ ఇన్ హోమియోపతిలో 100 మందికి హైపోథైరాయిడిజం ఉంటే 100 రకాలైన మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూషన్, ఒక్క మనిషి ఇంకొక మనిషిలా ఉండడు కాబట్టి వాళ్ళ యొక్క మెంటాలిటీ ఇంకొక వ్యక్తి మెంటాలిటీతో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈవెన్ దో వీ టేక్ అంటే మెయిన్ సిమ్టమ్స్, అంటే వాళ్ళ యొక్క డిసీజ్ సిమ్టమ్స్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ అండ్ మెంటల్ సిమ్టమ్స్ని కన్సిడర్ చేస్తూ డిసీజ్ ఎంత ప్రోగ్రెస్లో ఉంది, ఎందువల్ల వచ్చింది, ఎలిమెంట్ ఫ్యాక్టర్ అనే దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం. కాబట్టి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన మందు అనేది దాదాపు కండిషన్స్ ఆఫ్ హోమియోపతిలోనే ఉంటుంది. సో అందుకని మేము ఏంటంటే టోటల్గా బాడీ సిస్టమ్ని హీల్ చేయడం జరుగుతుంది. ఇమ్యూన్ లెవెల్ నుంచి వేయటం, టోటల్గా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది నార్మలైజ్ చేస్తూ ఏవైతే పిట్యూటరీ గ్లాండ్స్ అనుసంధానంలో T3, T4, TSH అనేది రిలీజ్ అవుతూ ఉంటాయో, ఎంతవరకు రిలీజ్ అయితే పేషెంట్ హెల్దీగా ఉంటారో అంతవరకు ఉండేటట్టుగా టోటల్గా థైరాయిడ్ గ్రంథి మీద మెడిసిన్ ఎఫెక్ట్ అయ్యే విధంగా మెడిసిన్స్ ఇస్తాం. అంతే తప్పించి ఇప్పుడు హైపో ఉంది కదా అని అందరికి ఒకటే మంది ఇవ్వడం అనేది ఉండదు. చిన్నపిల్లలు కదా అని ఒకటే అనేది ఏమి ఉండదు. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఇట్లా ఏజ్ని బట్టి కూడా కాకుండా వాళ్ళ యొక్క టోటల్ బాడీ కండిషన్ని బట్టి, అదర్ సిస్టమ్స్ ఏమైనా ఎఫెక్ట్ అయి ఉన్నాయా అనే దాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఫిజికల్ సిమ్టమ్స్, మెంటల్ ఎట్ ద సేమ్ టైమ్ డిసీజ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ఇఫ్ నీడెడ్ ఎనీ ఎగ్జామినేషన్స్ అవసరం అయితే చేయించి, ఇన్వెస్టిగేషన్స్ చేయించి దాని ప్రకారంగా విల్ గివ్ ద మెడిసిన్స్. బట్ హోమియోలో ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే మనకి లైఫ్ టైం మెడికేషన్ వాడాల్సిన అవసరం థైరాయిడ్ కేసెస్లో ఉండదండి. అదే వాళ్ళు డైరెక్ట్గా హోమియోకి వచ్చారు, ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం ఉంది, TSH విల్ బి లైక్ అరౌండ్ 10, 15, 20 వచ్చింది, 5 ఉండాల్సింది. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా మంచి హోమియోపతి డాక్టర్ని కలిస్తే మీకు ఆ టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేయకుండానే హోమియోతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి మీకు తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం టైం పడుతుంది, 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 years కూడా పట్టొచ్చు. బట్ ఇట్స్ నాట్ లైక్ అ లైఫ్ టైం మెడికేషన్ అయితే కాదు. అదే వేరే మెడిసిన్స్ వాడేసి అవగాహన లేకుండా సరే వాడేద్దామని చెప్పి అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఏదో ఒకటి తెలియకను వాడేసిన వాళ్ళు వస్తూ ఉంటారు. తగ్గట్లేదు మేడం, నేను 12.5 స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు నాది 100 mcg టాబ్లెట్ ఉంది అని చెప్పేసి అయినా కూడా కంప్లైంట్స్ తగ్గవు, సిమ్టమ్స్ ఆఫ్ థైరాయిడ్ అనేది తగ్గదు. ఇంకా రోజు రోజుకి బరువు పెరుగుతూ ఉంటారు, నెలసరిలో సమస్యలు రావటం, సంతానలేమి సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో హోమియో ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే 100 నుంచి డైరెక్ట్గా మెడిసిన్ ఆపమని చెప్పాం, 100 ఇస్తూ 75 వాడమంటాం, లేకపోతే 88 మధ్యలో ఉన్న టాబ్లెట్ వాడుతూ హోమియో ఇస్తూ ఉంటాం. సో ఫస్ట్ సిమ్టమాటికల్గా బెటర్ అయిన తర్వాత ఎవ్రీ 3 monthsకి థైరాయిడ్ టెస్ట్ చేయించడం, ఆ లెవెల్స్ని బట్టి మేము డోసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తాం. సో 12.5 ఆల్టర్నేట్ వన్స్ ఇన్ 3rd day ఆఫ్ 12.5 mcg, అలా మొత్తం ప్రాసెస్ అంతా జరగడానికి ఈజీగా ఇట్ టేక్స్ అరౌండ్ 2 to 3 years ఆఫ్ టైం. కంప్లీట్గా మీకు థైరాయిడ్ నార్మల్ రావాలి వితౌట్ ఎనీ ఇంగ్లీష్ మెడిసిన్, సిమ్టమ్స్ బాగుండాలి, థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి అంటే మాత్రం టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఇట్స్ నాట్ లైక్ అ లైఫ్ టైం మెడికేషన్. అందుకని ఎవరికైతే థైరాయిడ్ అనేది వస్తుందో ఇనీషియల్గానే మీరు హోమియోకి అప్రోచ్ అవ్వండి. కంప్లీట్గా రికవరీ అవ్వడం, కంప్లీట్గా రివర్స్ అయ్యే అవకాశాలు కూడా మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ. వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ లావణ్య గారు కడప నుంచి. నమస్తే అండి లావణ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో డాక్టర్. లావణ్య గారు కొంచెం గట్టిగా మాట్లాడాలి. హలో, యా చెప్పండి అమ్మా. హలో డాక్టర్, ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీలో వచ్చేసి థైరాయిడ్ వచ్చింది. ఇప్పుడు నాకు బేబీకి కూడా థైరాయిడ్ ఉందంటున్నారు. ఉంది అంటున్నారా? ఓకే ఓకే, ఇప్పుడు మెడిసిన్స్ వాడొచ్చా వద్దా? బేబీకి వచ్చేసి 20 days. 40 days 20 days 20 days కాబట్టి ఇప్పుడేం అవసరం లేదమ్మా, మెడిసిన్స్ ఇప్పుడే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అంటే ఫీడింగ్ అనేది ప్రాపర్గా ఉంది, మీ ఫీడింగే ఉంది, బాటిల్ ఫీడ్ అనేది కాకుండా
ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు 20 డేస్కే మీరు పాపకి టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. బట్ ఒక 3-4 మంత్స్ తర్వాత మీరు మళ్ళీ ఒక్కసారి చెక్ చేయించండి. టోటల్గా ఈ థైరాయిడ్ ప్రొఫైల్, యాంటీ టీపీఓ టెస్ట్ పాపకి చెక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో బేబీస్కి వచ్చినా కూడా పోతుందమ్మా, అదేం పెద్ద లైఫ్ టైం అనేది ఏమీ ఉండదు. బట్ మీరు తీసుకునే ఆహారంలో మాత్రం ఈ గాయిట్రోజెనిక్ ఫుడ్ కానీ, ప్యాకెట్ ఫుడ్, తర్వాత ఫ్రోజన్ ఫుడ్, క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, తర్వాత ఎక్కువగా ముల్లంగి, ఇలాంటివి చాలా, మష్రూమ్ ఒకటి, డ్రై ఫిష్ ఒకటి దాదాపుగా తగ్గించుకుంటే మీరు తీసుకునే ఆహారమే బేబీకి వెళ్తుంది కాబట్టి మీరు అనేది చూసుకునేటట్టుగా అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పుడే 20 డేస్ బేబీకి అయితే టాబ్లెట్ అనేది ఏం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కీప్ ఆన్ మానిటర్ ఇట్ అమ్మా, అంతే. ఓకే. సో డాక్టర్, ఒక కేసు, ఒక పేషెంట్ ఫీమేల్ 33 తన ఏజ్ ఉంది అనుకుందాం, థైరాయిడ్తో బాధపడుతుంది. తను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంది, అవ్వట్లేదు బికాస్ ఆఫ్ థైరాయిడ్. అలాంటప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్కి అంటే తనకి ఏజ్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ అవుతాయి కాబట్టి సో సైమల్టేనియస్గా రెండింటికి ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కేసెస్లో ఇన్ఫర్టిలిటీస్ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఎందుకు రీజన్ అని చూసి మెయిన్ ఇవే ఉంటాయి, పీసీఓడి ఒకటి, థైరాయిడ్ ఒకటి. సో థైరాయిడ్ వాడుతున్నారు బట్ అయినా టాబ్లెట్ వాడుతున్న కంట్రోల్ ఉంటుంది బట్ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. సో ఇలాంటి కండిషన్స్లో మేము రెండు సైమల్టేనియస్గా వాడమని చెప్తాం. ఇప్పుడు ఎందుకంటే హోమియో వెంటనే వేయంగానే అయితే తగ్గిపోదు కదా, ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1 to 2 months ఆఫ్ టైమ్ టు గెట్ మినిమల్ ఎఫెక్ట్. సో ఆ టైంలో ఆమెకు 33 ఆల్రెడీ ఉంది, ఉన్నప్పుడు మనం వెయిట్ చేయలేము ఎక్కువసేపు. సో ఎంత తొందరగా మనము కేసుని క్యూర్ చేయాలని చూస్తాం కాబట్టి అది వాడుతున్నావు కదమ్మా, అది వాడుతూ మనం ఈ గర్భం ఎందుకు రావట్లేదు అంటే వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ ద థైరాయిడ్ అనే కాదు కదా, అంటే నార్మల్గా వచ్చి ప్రొలాక్టిమియా అంటే హైపర్ ప్రొలాక్టిమియా కండిషన్స్, ఏఎంహెచ్ తక్కువగా ఉండటం, ఈస్ట్రాయిడల్ హార్మోన్ అనేది ఫ్లక్చుయేషన్స్, బాడీలో రెగ్యులర్గా మనకి మెన్సెస్ టైంలో ఉండే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్లో ఫ్లక్చుయేషన్స్. కొంతమందికి పాపం ఏ రిపోర్ట్ అంతా నార్మల్ ఉంటుంది, హస్బెండ్ కూడా హెల్తీగా ఉంటుంది బట్ స్టిల్ దే డోంట్ కన్సీవ్. సో అదర్ ఫ్యాక్టర్స్ విల్ బి దేర్ డెఫినెట్గా. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే మేము అది ఆపమని ఏం చెప్పాం, అది వాడుతూ దీనికి సైమల్టేనియస్గా విత్ ½ an hour ఆఫ్ ద గ్యాప్. ఎలాగో థైరాయిడ్ టాబ్లెట్స్ మోస్ట్లీ దే విల్ గో విత్ ఎంటీ స్టమక్ కాబట్టి అది వేసేసుకోండి. దాని తర్వాత ½ an hour గ్యాప్ తీసుకొని ఇది వేసుకోవచ్చు అని చెప్తాం. అండ్ హోమియోలో మనకి సంతానలేమి సమస్యలకి కూడా దాదాపుగా 80% కేసెస్లో తగ్గుతాయి. అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ అ ట్యూబల్ బ్లాక్ బైలాటరల్ సైడ్, రెండు వైపుల ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉంటుంది, ఏఎంహెచ్ అస్సలు లేదు, నార్మల్గా అంటే కంటే చాలా 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 తక్కువగా ఉంది. ఏజ్ ఫ్యాక్టర్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 35-36, రిపీటెడ్ అబోర్షన్స్ విత్ ఏఎంహెచ్లో, ఇలాంటి కండిషన్స్లో కొంత 50-50 ఛాన్సెస్. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఆఫ్ పీసీఓడి ఉంటూ ఉన్న వాళ్ళు కూడా పీరియడ్ రెగ్యులరైజ్ అయిపోయి, మెనరేజిక్ కండిషన్స్లో కూడా పీరియడ్ రెగ్యులర్ అయిపోయి, ఓవ్యులేషన్ బాగా జరిగి, ఫాలికల్ అనేది ప్రాపర్గా రప్చర్ అవ్వటం, ఆన్ టైం ఓవ్యులేషన్ టైంలో ఎగ్స్ రిలీజ్ అవ్వటం అనేది జరుగుతూ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా సక్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్, థైరాయిడ్ రాకూడదు సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు అని అడిగితే ఫుడ్ పరంగా, ఎక్సర్సైజెస్ పరంగా, లైక్ మెనీ అదర్ రీజన్స్ ఏం చెప్తారు? సో థైరాయిడ్ రాకుండా ఉండాలంటే స్ట్రెస్ని దూరం పెట్టుకోవాలి అంతే. ఒక సెడెంటరీ హ్యాబిట్స్కి దూరంగా ఉంటూ మనం సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామని కాకుండా వన్స్ మనకి ఈ రోజుల్లో మాత్రం 30s దాటింది అంటే మనం ఖచ్చితంగా మనం తీసుకునే ప్రతి ఆహారాన్ని మానిటరైజ్ చేసుకుంటూ ఎంత తీసుకుంటున్నాం అంటే హెవీ క్యాలరీస్ తీసుకుంటున్నామా లో క్యాలరీస్ అనేది చూసుకుంటూ తీసుకోవాలి. అండ్ మానసిక ఒత్తిడి అనేది దాదాపుగా తగ్గించుకోవాలి. ఒకవేళ ఉన్న 1 or 2 days, అంతేగాని ఇట్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ ఆన్ ద మంత్స్ టుగెదర్. ఎందుకంటే చాలా కేసెస్ మా దగ్గరికి వచ్చే వాళ్ళలో నాకు అప్పుడు ఆ స్ట్రెస్ ఉండే, ఒక 5-6 నెలలు జాబ్ పరంగానో, ఫైనాన్షియల్ పరంగానో, ఫ్యామిలీ పరంగానో, ఇట్లనే పిల్లలు కాకుండానో ఏదో ఒకటి ఉండడం వల్లనే దెల్ గెట్ స్ట్రెస్ ఫ్యాక్టర్. సో దానివల్ల పోస్ట్ థైరాయిడ్ అంటే పోస్ట్ స్ట్రెస్ థైరాయిడ్ వచ్చిన కండిషన్స్ చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి స్ట్రెస్కి దూరంగా ఉండాలి, సెడెంటరీ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి. అంటే థైరాయిడ్ హిస్టరీ ఫ్యామిలీలో లేదు అంటే ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని ఏం లేదు. బట్ ఆన్ మంత్లీ బేసిస్ 1 or 2 or 3 in a month దే కెన్ టేక్ ఇట్ ఆఫ్. ఎక్సర్సైజ్ ప్రాపర్గా ఉండాలి, అట్లీస్ట్ ఒక ½ an hour. ఇప్పుడు కంటిన్యూస్గా కూర్చునే జాబ్స్ ఉంటాయి, సో అలాంటి వాళ్ళు మన 5-6 hours కూర్చుంటానంటే డెఫినెట్గా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. 1 hour కూర్చుంటే ఒక 5-10 minutes లేచి అటు ఇటు నడవటం, ఫ్రెష్ ఎయిర్కి వెళ్ళటం, బ్రీదింగ్ అనేది ప్రాపర్గా ఉండి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం, ఎక్సర్సైజ్ ఏదో ఒకటి సైక్లింగ్, ట్రెడింగ్, ఎనీథింగ్ చేస్తే డెఫినెట్గా కంట్రోల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది